రాష్ట్రంలో బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేష్ అన్నారు. బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని పక్షంలో మంత్రులను, ఎమ్మెల్యేలను గ్రామాల్లో, పట్టణాల్లో, నియోజకవర్గాల్లో తిరగనివ్వమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలు బండారి పద్మావతి, ఉపాధ్యక్షురాలు తాళ్ల భాగ్యలక్ష్మి, జనరల్ సెక్రటరీ ఈ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఇతరత్ర కారణాలు ఉన్నా కూడా బీసీల రిజర్వేషన్ తగ్గించినటువంటి బలమైన కారణంతో బీసీల ఆగ్రహానికి లోనై టీఆర్ఎస్ పార్టీ పదవీచ్యుతులైనటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా ఇలా స్పష్టం చేస్తున్నాం. ఇదే సందర్భంలో మా రిజర్వేషన్లు పెంచుతామని చెప్పేసి మాకు హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి బీసీలు అందరూ కూడా మద్దతుగా నిలవడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చినటువంటి విషయం మీకు తెలుసు, మాకు తెలుసు. స్వయంగా రాహుల్ గాంధీ గారు కూడా ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. సివిల్ సొసైటీ మొత్తం కూడా మాతో నిలబడడం వల్లనే ఇవాళ మేము రాష్ట్రంలో అధికారాన్ని చేపడుతున్నామని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారు. మరి దీని తర్వాత జరిగినటువంటి కార్యక్రమాలలో కులగణన అనేది ప్రభుత్వం నిర్వహించడం జరిగింది. కొన్ని తప్పులు దొరిలే అని చెప్పేసి మేము కూడా ప్రభుత్వాన్ని చెప్పినాం. తర్వాత దాన్ని సరిదిద్దినటువంటి సందర్భం ఉంది. డెడికేటెడ్ కమిషన్ కూడా ఏర్పాటు చేసిందో అది కూడా భూసాని వెంకటేశ్వరరావు గారి యొక్క సమక్షం లోపల, వారి యొక్క నేతృత్వం లోపల ఏర్పడినటువంటి కమిషన్ యొక్క రిపోర్ట్ కూడా రెడీ ఉన్నది. మీ అందరికీ తెలుసు, ఇందిరా సహాని కేసు ఏదైతే 1992లో సుప్రీంకోర్టులో ఉన్నటువంటి విధంగా రిజర్వేషన్ల యొక్క పరిమితిని 50% మించకూడదనేటటువంటి ఒక నిబంధన ఉన్న విషయం మీకు తెలిసిందే. అయినా కూడా సుప్రీంకోర్టు కొన్ని ప్రత్యేకమైనటువంటి ఒక విధానాల ద్వారా దాన్ని అధిగమించవచ్చు అని చెప్పారు. దానికి కావాల్సింది ఏంటంటే కులగణన, డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు, అదే రకంగా ప్రభుత్వ ప్రతిపాదన. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కులగణన చేసిన తర్వాత, డెడికేటెడ్ కమిషన్ తర్వాత అసెంబ్లీలో బిల్లులను పాస్ చేసేందుకు గవర్నర్ గారి దగ్గర పంపించింది. సంతోషం, మేము దానికి సంతోషాన్ని వ్యక్తం చేసినాం, ఇప్పుడు కూడా వ్యక్తం చేస్తున్నాం. అయితే ఆ బిల్లులను అమలు చేసేటటువంటి బాధ్యతను రాహుల్ గాంధీ గారు తీసుకుంటారా, రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారా అనేటటువంటి విషయాన్ని